కుత్బుల్లాపూరు ఎంఎన్ రెడ్డి నగర్ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, శివనామ స్మరణలతో ఆలయం పరిసరాలు మార్మోగాయి. ఎంఎన్ రెడ్డి నగర్ కాలనీ శ్రీ కాశీశ్వర ఎంఎన్ రెడ్డి నగర్ కాలనీ శ్రీ కాశీశ్వర స్వామి ఆలయ ప్రెసిడెంట్ గోవర్ధన్ రెడ్డి, కమిటీ మెంబర్స్, కాలనీ వాసుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా మహాశివరాత్రి వేడుకలు నిర్వహించారు. శివరాత్రి శుభాకాంక్షలు. ఈ ఉమారామలింగేశ్వర స్వామి దేవస్థానం కాకతీయుల కాలం నాటిది. ఇది క్రమక్రమంగా ఉండపల్లి వాస్తవ్యం. అందరు కలిసి దీన్ని చాలా అభివృద్ధి చేసినారు. గ్రామంలో ప్రతి ఒక్కరు మాకు సహకరించినారు. మీడియా కూడా సహకరించింది. ప్లస్ మా దాన్ని మన అందరు కలిసి ఇది దేవస్థానాన్ని ఒక రూపురేఖలు చేస్తాం. దీన్ని మా ఉండపల్లి త్వరగా నుంచి మొదలు పెడితే ప్రతి కులస్తులు దీనికి అందరూ ఉండపల్లి వాస్తవ్యులు క్రమేపీ మంచి ఎంకరేజ్ చేసి గుడిని అభివృద్ధిలో ముందుకు నడిపించింది. మా ఎమ్మెల్యే గారు కానీ, మా మాజీ కార్పొరేటర్ గారు కానీ వాళ్ళందరూ కూడా ప్రణయ్ భాస్కర్ కాలం నుంచి కూడా దీనికి సహకరించింది. చాలా పురాతనది, చాలా పవర్ఫుల్ దేవస్థానం. ఇది ఉమారామలింగేశ్వర స్వామి అంటే విత్ నాగాభరణ కంఠంతో పాము ప్రతి సోమవారం తప్పకుండా వస్తుంది. దేవాలయంలో దర్శనం చేసుకుంటుంది. చాలా ప్రసిద్ధి. ఇది ఈ దేవాలయంలో ఏది కోరుకుంటే అది 100% జరుగుతుంది. ఇది అందరికీ తెలుసు. ఈ దేవాలయం చాలా ప్రసిద్ధిగాంచింది. ఇది కాకతీయులు మన ఓరుగల్లో కూడా ఏదేది దేవస్థానం ఉన్నాయో, వరంగల్ కోట కానీ, స్తంభాల గుడి కానీ, రామప్ప కానీ, వాటి చరిత్ర ఎంతో, దీని చరిత్ర కూడా అంతా. దీని గురించి ఇక చెప్పడం మనతోటి కాదు. ఇక ఈ మీడియా మిత్రులకు ధన్యవాదాలు. నా పేరు బోదాస్ దామోదర్, ఈ గుడికి చైర్మన్. రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ ప్రాంత వాసులందరికీ కూడా శివరాత్రి పర్వదినాన అందరికీ శుభాకాంక్షలు. మహాపర్వదినం. ఆ పర్వదినాన్ని చెప్పడానికి ఇవాళ శివుని కళ్యాణమైన రోజు. శివరాత్రి అంటే శివుని కళ్యాణమైన రోజు. మన ఈ ఒడ్డెపల్లిలో కాకతీయుల నాటి దేవాలయంలో గత వందలాది సంవత్సరాల నుండి ఈ శివరాత్రి మహోత్సవం బ్రహ్మాండంగా రంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఉదయం 3 గంటలకు పూజా కార్యక్రమం ప్రారంభమై రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలం వరకు కూడా ఈ పూజలు. ఈ అమ్మ తెల్లాలైతే 2 గుళ్ళకు పూజ సేవ చేస్తుంది. నేను దర్శనం చేసుకోకపోతే అమ్మో అలా అరే డారా మీరు ఇట్లా కనబడరు. మీరు నిలబడి వీళ్ళందరినీ వచ్చిందా